ఎటు వెళ్తున్నాం చెప్పు. అమ్మాయిల కంటే ఫస్ట్ రెడీ అవుతున్నాడు గైస్. హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు నేను అన్న వదిన అండ్ వాళ్ళ బాబు ముగ్గురం కలిసి ఎగ్జిబిషన్ వెళ్తున్నాము. కోకిల అనుకుంటా ఎగ్జిబిషన్ వెళ్తున్నాము. ఏం చేయబోతున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో రాబోతుంది. అండ్ స్టే ట్యూన్. రెడీ అయ్యేసి వెళ్దాము. లేట్ అవుతుంది అండ్ వెదర్ కూడా కొంచెం వాన పడేలా ఉంది. 3 days నుంచి పోస్ట్పోన్ చేస్తున్నాము వాన వల్ల. 3 days నుంచి ప్లాన్ చేసినాము, నిన్న మొన్న. అండ్ ఈరోజు ఏమైద్దో చూద్దాము. వెళ్ళమా కూడా తెలియదు. ఓకే, రెడీ అవుదాం. బాయ్. పాప ఎటు వెళ్తున్నాం చెప్పు. ఎటు వెళ్తున్నాం? ఎగ్జిబిషన్ అని చెప్పు. నాన్న ఇంకో నాన్న రెడీ అవుతున్నాడు. అమ్మాయిల కంటే ఫస్ట్ రెడీ అవుతున్నాడు గైస్. దా చెప్పు దా. హాయ్ బాయ్. ప్లీజ్ ఏదో ఒక చెప్పవా. రెడీ. వెళ్దామా చెప్పు. రెడీ చెప్పు. పోదామా. సో అదన్నమాట. అన్న, నేను, వదిన అండ్ బుడ్డోడు ముగ్గురం కలిసి నలుగురం కలిసి ఒక బైక్ మీదనే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసినాము. మా ఇంటికి దగ్గరనే ఉండే ఎగ్జిబిషన్, కొంచెం చాలా దగ్గర డిస్టెన్స్ అనమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్ 60 rupees అండ్ కిడ్స్కి కొంచెం 10 below ఉన్న వాళ్ళకి ఫ్రీ అన్నమాట. అలో ఇంకా మెయిన్ రోడ్కి పక్కనే ఉండే. సో మేము వెళ్ళేసరికి ఇంకా అసలు ఓపెన్ కూడా అవ్వలేదు. లైక్ 5:30 అట్లా ఎర్లీగానే వెళ్ళినాము, అంటే లేట్గానే వెళ్ళినాము. కానీ ఇంకా స్టార్ట్ ఏం అవ్వలేదు. మేము వెళ్ళేసరికి స్టాల్స్ ఏం ఓపెన్ చేయలేదు. అండ్ గైస్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్లో కొన్ని వీడియోస్ అండ్ షార్ట్స్ ఉన్నాయి. అవి కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడ నేను ఫిట్ చెక్ చూపిస్తున్నా. క్యాజువల్ వేర్ వేసుకొని పోయినా అన్నమాట. కొంచెం కంఫర్టబుల్గా మనం ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అండ్ గైస్, ఎందుకు ఈ రెయినీ సీజన్లో ఎగ్జిబిషన్ పెడతారో నాకు అర్థం కాదు. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది, పోయి మనకి ఇబ్బంది. సమ్మర్ అంతా ఖాళీగానే ఉన్నారు కదా, అప్పుడు పెట్టచ్చు కదా. నైట్ ఈవినింగ్స్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికైతే లోపలికి వెళ్ళగానే ఇట్లా ఫుడ్ స్టాల్స్ అయితే ఓపెన్ అయి ఉండే. ఇంకా గేమ్స్, యాక్టివిటీస్ అన్నీ ఏం ఓపెన్ అవ్వలేదు. ఇంకా అది అయ్యేసరికి లేట్ అవుద్ది అని చెప్పేసి మేమైతే పొటాటో టర్మోండో అయితే ఆర్డర్ చేసుకున్నాం. అది అయ్యేసరికి లేట్ అవుద్ది అని చెప్పిండు. ఇంకా పవన్ అన్న ఇంకా వాళ్ళ బాబు ఇద్దరు కలిసి ఫోటో సెక్షన్కి వెళ్ళిపోయారు అనమాట. నార్మల్గా బైక్స్ అవన్నీ ఉంటాయి కదా, యాక్టివిటీస్, దాని మీద కూర్చోబెట్టి అన్ని డుగ్గు అన్ని ఫోటో తీస్తుండే. చూసారు కదా వాళ్ళ ఫోటో సెక్షన్. అక్కడ వాళ్ళ ఫోటో సెక్షన్ అయిపోయింది. ఇక్కడ మేము ఆర్డర్ చేసింది కూడా రెడీ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పైన కొంచెం స్పైసీ ఉండాలి, మిగిలిన హాఫ్ లైట్గా ఉండాలి, ఎందుకంటే చిన్నోడికి కూడా తినిపియాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఈ ఆర్డర్ తీసేసుకొని ఇంకా మేము వెయిట్ చేస్తుండే తినుకుంటూ. ఎగ్జిబిషన్ కాబట్టి ఏది తీసుకున్నా ఏది తిన్నా కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది కదా బయట దాంతో పోల్చుకుంటే. అండ్ టేస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది అని అనుకున్నా కానీ లేదు, ఇచ్చి పడేసిండు, మంచిగా ఉండే అన్నమాట.
మేము తినేసరికి గేమ్స్ అండ్ యాక్టివిటీస్ ఇంకా స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే డుగ్గువాడికి ఆడిపిద్దాము అని చెప్పేసి వదిన అయితే టోకెన్ తీసేసుకుంది. అండ్ ఇక్కడ వాళ్ళు అసలు ఎంజాయ్ అయ్యలేదు, మొత్తం షాక్లోనే ఉండి అసలు ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి. సో గైస్ అలా చిన్న అయితే ఆడిపించేసి ఇంకా అన్నకి ఇచ్చేసినాం అన్నమాట. ఇప్పుడు మా టర్న్ వచ్చేసింది. మేము ఇంకా అన్నీ చూస్తున్నాం ఏమేమి ఆడాలి, ఏమేమిటి అసలు ఎందులో బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి. ఏదైనా వాళ్ళకి కన్వీనియంట్గానే గేమ్స్ పెడతారని అర్థమైంది ఫైనల్గా అయితే. ఇక్కడైతే మేము రింగ్స్ ఆట ఆడదామని ఫైనల్గా అయితే డిసైడ్ చేసేసుకొని ఇంక వెళ్ళినాం అనమాట. అక్కడ రింగ్స్ ప్లాస్టిక్ ఆర్ వుడ్వి ఏం పెట్టకుండా వాళ్ళు స్టీల్ పెట్టారు, అది జంప్ అవుతుండే అనమాట. అట్లా మేము ఒక్కటి కూడా ఆడలేదు. లాస్ట్ నేను ఆడినప్పుడు మాత్రం ఒకటి 50 రూపీస్ దాని మీద పడ్డది అండ్ సైడ్కి పడ్డది. అది మొత్తానికి మేమైతే ఓడిపోయి నెక్స్ట్ గేమ్కి వెళ్ళాము. అలా 3-4 గేమ్స్ ఆడినాము. అండ్ ఇక్కడ అన్న ఆడే గేమ్లో మాత్రం కొన్ని గిఫ్ట్స్ అయితే గెలుచుకున్నాము. అవి చిన్న చిన్న గిఫ్ట్స్ లైక్ టార్చ్, బాస్కెట్ అట్లా గెలుచుకున్నాం అన్నమాట. కొంచెం ఓకే మనం పెట్టిన డబ్బులకి ఏదో ఒకటి 10 రూపీస్ అయినా మనకు వచ్చింది అనే ఫీలింగ్లో ఉండే అన్నమాట. అలా కొన్ని గేమ్స్ అయితే ఆడేసి ఇంకా మనకేం లాభం లేదు, లాభం కూడా రాదు అని చెప్పేసి యాక్టివిటీస్కి అయితే వెళ్ళినాం అన్నమాట. ఇక్కడ ఈ గేమ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉండే, మస్తు ఎంజాయ్ చేసినాం నేను ఇంకా వదిన. అన్న వచ్చేసి డుగ్గునెత్తుకున్నాడు, పాపం వాడేమో ఎంజాయ్ అయ్యలేకపోయిండు. నెక్స్ట్ మా వదిన ఫేవరెట్ యాక్టివిటీ అన్నమాట. లాస్ట్ టైం మిస్ అయిందంట లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్లో, ఈసారైనా వెళ్దాము అని చెప్పేసి దీనికోసమే మమ్మల్ని అందరిని పట్టుకొచ్చింది. జెయింట్ వీల్ అంటే మా వదినకి చాలా ఇష్టము. అండ్ ఫుల్ భయపడ్డది కూడా, ఎంత ఇష్టమో అంత భయపడ్డది. మేమైతే ఫుల్ ఒర్రుకున్నాం. అసలు జెయింట్ వీల్ మొత్తంలో ఎవ్వరు లేరు, మేము ఇంకా ఇంకొక పేరు అనమాట. అసలు మాకు ఫుల్ భయం వేసింది, ఫస్ట్ టైం కదా. నేనైతే ఇది ఫస్ట్ టైం, వదిన చాలాసార్లు ఎక్కిందంట, అందుకే తనకి ఫేవరెట్ అయి ఉండొచ్చు. జెయింట్ వీల్ ఎక్కిన తర్వాత మా ఇద్దరికి ఫుల్ ఇట్లా కళ్ళు తిరిగినాయి అన్నమాట. ఇంకా వద్దులే అని చెప్పేసి దాంతో బాగా అలసిపోయామని వెళ్ళిపోదామని డిసైడ్ అయినాము. ఇంకా వెళ్ళే దారిలో ఇవి కనిపిస్తే ఇవి తీసేసుకున్నాము. టాయ్స్ తీసుకుందామని అనుకున్నాం కానీ వీడు అస్సలు చిన్నప్పటి నుంచి బొమ్మలతో ఆడాడు. వీనికి 1 year అయిపోయింది లాస్ట్ మంతే, అయినా కానీ బొమ్మలతో ఆడాడు. అండ్ ఇక కొన్ని అట్లా ఫొటోస్ పిక్చర్స్ తీసేసుకొని, లైక్ ఫొటోస్ పిక్చర్స్ సేమే కదా, లైక్ ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసేసుకొని ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయినాం అన్నమాట. వెళ్ళే దారిలో లైక్ బయట తిందామా ఇంట్లో తిందామా అనే ఇదొక డిస్కషన్ ఉంటుంది కదా ఎవరికైనా, మాకు కూడా అంతే. బయట తిందామా ఇంటికి వెళ్ళి మళ్ళీ కుక్ చేసుకొని తినాలా అని చెప్పేసి. కానీ ఇంకా ఇంట్లో ఏం కుక్ చేసుకొని ఇంకంత ఓపిక లేదు కాబట్టి బయటనే తిందాము అని చెప్పి డిసైడ్ అయిపోయినాం అన్నమాట. సో గైజ్ అలా మా దగ్గరలో ఉండే మండీ ప్లేస్కి అయితే వచ్చేసినాము. మండీ ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే కొంచెం టైర్డ్ ఫీలింగ్ ఉండే కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, కింద కూర్చొని తినచ్చు కదా ఫస్ట్, దానికోసం అయితే మండీ చూస్ చేసుకున్నాము. కాళ్ళు చాపుకొని రిలాక్స్ అయ్యి తినచ్చు అని చెప్పేసి. అండ్ టేస్ట్ ఇంకా సర్వీస్ చాలా బాగుండే, మంచిగా రిసీవ్ చేసుకోవడం, ఆర్డర్ మంచిగా తీసుకోవడం, టైంకి తీసుకొచ్చి రావడం ఇలా ఉండే అన్నమాట. అందరిలాగే మేము ఫస్ట్ స్నాప్ తీసుకున్నాకనే ఫుడ్ టచ్ చేయాలి అని చెప్పేసి మా అన్నకి ఫస్టే వార్నింగ్ ఇచ్చినాము. పాపం అందుకే వాడు జల్దీ కానివ్వండి ఆకలేసింది అని చెప్పేసి స్నాప్ తీసేసుకొని అయితే తిన్నాము. టేస్ట్ నిజంగానే బాగుంది, నేను ఏదో జోక్గా చెప్పట్లేను, బాగుండే. ఇంకా వీడి పని వీడి అన్నమాట. మేము గెలుచుకున్న గిఫ్ట్స్ అవన్నిటితోటి ముందు పెడితే వాడు ఆడుకున్నాడు రైమ్స్ చూసుకుంటూ, మేమైతే మా పని కానిచ్చేసినాము. అండ్ అక్కడ గోలీ సోడా కూడా అవైలబుల్గా ఉండే, కంఫర్టబుల్గా తింటూ ముచ్చట్లు వేసుకుంటూ ఒక 1.5 hour అక్కడనే స్పెండ్ చేసి అలా మొత్తానికైతే ఇంటికి బయలుదేరిపోయినాము. అండ్ ఈ వీడియోకి ఇంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చిన
నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత జల్దీగా సపోర్ట్ చేసినందుకు, ఇంత జల్దీగా నాకు రీచ్ వచ్చినందుకు. మనం 1K ఫ్యామిలీ ఉన్నాము. నాకు తెలుసు నేను కొంచెం లేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా అని చెప్పేసి, ఇప్పటి నుంచి అదంతా మార్చుకుంటా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. అండ్ థ్యాంక్ యూ గైస్, బాయ్.